జగన్ మీద పెట్టబడినటువంటి సిబిఐ కేసులు, ఈడీ కేసులు ఈ 5 ఏళ్లలోపు ఖచ్చితంగా తేలిపోతాయి. అటో ఇటో తేలిపోతాయి. ఇందులో కొన్నిటికి శిక్షలు పడతాయా, ఆ శిక్షలు జైలు శిక్ష లేకపోతే పెనాల్టీనా, ఇవన్నీ కూడా తేలాల్సి ఉంది. ఇప్పుడు బేసిక్గా కోర్టులు ఇప్పుడు జగన్ కేసులను సుప్రీంకోర్టు దాకా తీసుకువెళ్ళింది మళ్ళీ రఘురామకృష్ణరాజు. ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్య చేసింది ఈఎన్2 హైలైట్లు చేసుకొచ్చారు. అయితే అసలు పాయింట్ ఏంటి, కేసు త్వరగా వేగంగా విచారణ పూర్తి చేయండి, సిబిఐ తరపున లాయర్ని ఎందుకంటే కొన్ని రోజులు లాయర్లు లేక వాదనలు లేవు, కొన్నిసార్లు లాయర్ల వాదనలను వినిపించాక జడ్జిలు మారిపోయి కథ మారిపోయింది. ఇట్లాగా 10 ఏళ్ళు దాటిపోయినటువంటి పరిస్థితి. 13 ఏళ్ళు అయిందనుకోవాలి. 2010 నుంచి 2010లో పెట్టినటువంటి కేసులు అది 12 నుంచి ఆ కేసులు కోర్టుల చుట్టూ తిరగడమే సరిపోయింది. ఆ తర్వాతన ముఖ్యమంత్రి కూడా అయ్యారు. మొత్తం 12 సంవత్సరాల నుంచి ఆ కేసుల్లో అడుగు ముందుకు పడాల. ఎందుకు అంటే నేను ఎన్నోసార్లు చెప్పా, అందులో అతిపెద్ద సమస్య ఏంటంటే పెట్టుబడులు పెట్టినోడు నాకు ఇష్టమై పెట్టాను, నేను వ్యాపారస్తున్నని చెప్తున్నాడు. అదే సందర్భంలో ఆ పెట్టుబడుల్ని కుంభకోణం అని చెప్పేసి సిబిఐ, ఈడీ చెప్తున్నాయి. దానికి కారణం ఏంటంటే రాజశేఖర రెడ్డి దగ్గర బెనిఫిట్స్ పొందారు, బెనిఫిట్స్ ప్రతి ప్రభుత్వం ఇస్తుంది మాకు అని వాళ్ళు చెప్తున్నారు. సింపుల్ లాజిక్ ఇది. ఇది తేలాల్సినటువంటిది కోర్టులోనే. ఈ 5 ఏళ్లలోపు అయితే మాత్రం ఈ కేసులన్నీ తేలిపోతే జగన్ జైలుకి వెళ్తాడా లేకపోతే నిరపరాధిగా బయటకు వస్తాడా చూడాల్సి ఉంది.